గుమ్మడి సంధ్యారాణి ట్రైబల్ వెల్ఫేర్ మినిస్ట్రీ. అయితే ఇప్పుడు ఈవిడ పైన ఒక ఆరోపణలు అయితే జరుగుతున్నాయి. అవేంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారి విశ్లేషణ ఏంటనే చూద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. గుమ్మడి సంధ్యారాణి ట్రైబల్ వెల్ఫేర్ మినిస్ట్రీ అని చెప్పి తెలుసు. అయితే ఈవిడపై ఒక విష ప్రచారాన్ని, ఎందుకంటే వైసీపీకి వచ్చిందే ఒక ఫేక్ ప్రచారం కావచ్చు, ఫేక్ న్యూస్ కావచ్చు, ఇవన్నీ మనం చూస్తూ వస్తున్నాం. అయితే తిరుమల తిరుపతి దేవస్థానంపై ఒక ప్రైవేట్ పార్టీ చేసుకున్నారని చెప్పి తన కొడుకు బర్త్డేని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయడంతో పాటు తిరుమల తిరుపతిలో ఒక ప్రైవేట్ పార్టీని చేశారని చెప్పి ఒక ఫేక్ ప్రచారం అయితే చేస్తున్నారు. నిజంగా దీంట్లో నిజం ఎంత ఉంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు ఇంట్రడక్షన్లో చెప్పారు, ఇది ఫేక్ ప్రచారం. ఫేక్ ప్రచారం చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి పార్టీకి అలవాటు. ఇప్పుడు గుమ్మడి సంధ్యారాణి అమ్మవారి భక్తురాలు, వేరే అన్య మతస్థురాలేం కాదు. వెంకటేశ్వర స్వామి మీద భక్తితోటి ఉండే మనిషి. ఆమె వెళ్ళి తిరుమలలో ఈ బర్త్డే పార్టీ అని చెప్పి మందు పార్టీ చేస్తుందా? అసలు చేయటానికి అవకాశం ఉందా? మంత్రిగా ఉండి ఆ పని చేస్తుందా? ఎట్టి పరిస్థితుల్లో చేసే అవకాశం లేదు. దీన్ని మరి ఎట్లా ప్రచారం చేయాలి అని ఆలోచించటం నేరమా కాదా మీరు చెప్పండి. అసలు వాస్తవంగా ఏంటంటే ఆమెదో ఆ కొడుకు బర్త్డే విజయవాడలో జరిగింది. విజయవాడలో బర్త్డే జరిగింది. బర్త్డే పార్టీ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఆ తర్వాత వారం రోజులకు, 5 రోజులకు, వారం రోజులకు తిరుపతి వెళ్ళారు. తిరుమల వెళ్ళారు. అక్కడ స్వామి దర్శనం చేసుకొని వద్దామని చెప్పి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి దర్శనం అది చేసుకున్న తర్వాత ఈ లోపల విజయవాడలో వరదలు వస్తున్నాయంటే వెంటనే మంత్రి వచ్చేసింది. ఇది జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ విజయవాడలో జరిగిన బర్త్డే పార్టీ వీడియోని సంపాదించి ఆ తర్వాత ఏమో తిరుమల వెళ్ళింది కదా, తిరుమలలోనే ఈ బర్త్డే పార్టీ జరిగింది అని ఒక ఫేక్ నేరేటివ్ రెడీ చేశారు. ఇప్పుడు ఇది ఫేక్ నేరేటివ్ అని మీరు ఎట్లా చెబుతారండి అనొచ్చు. ఫేక్ నేరేటివ్ కాకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ అకౌంట్ నుంచో, సజ్జల రామకృష్ణారెడ్డి ట్విట్టర్ అకౌంట్ నుంచో, సజ్జల భార్గవ రెడ్డి ట్విట్టర్ అకౌంట్ నుంచో, లేదు కొత్తగా సలహాదారుడు ఎవరో వచ్చాడు కదా అతని పేరు మీద ఉన్న ట్విట్టర్ అకౌంట్ నుంచో పెట్టాలి. మిస్టర్ ఆర్ అనే ఒక అకౌంట్, ఒక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇవి ఎవరు? మిస్టర్ ఆర్ అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డే, సజ్జల రామకృష్ణారెడ్డే, సజ్జల భార్గవ రెడ్డే. ఏ రెడ్డి? మిస్టర్ ఆర్ అంటే ఏ రెడ్డి అంటే దొంగ అకౌంట్ నుంచి తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేయటం, అంటే ఫేక్ అకౌంట్ల నుంచి ఇటువంటివన్నీ పోస్ట్ చేయటం, తమాషా చూడటం. ఇప్పుడు తిరుమల కొండ మీద అంటే ఎవరైనా సరే, అంటే హిందూ మతం మీద, వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉన్నవాళ్ళు, భక్తి ఉన్నవాళ్ళు, కొడుకు పుట్టినరోజు కోసం తిరుమల వెళ్ళే, అంటే అంత భక్తి ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళి మందు పార్టీ చేసుకుంటారా? ఏమన్నా అర్థం ఉందా? జగన్మోహన్ రెడ్డి సమయంలో ఒక అధర్మారెడ్డిని పెట్టి అక్కడ ఎన్ని అరాచకాలు చేశాడో మనం చూసాం. ఎన్నిసార్లు డ్రోన్లు ఎగిరినాయో చూసాం. ఎన్నిసార్లు మాడవీధుల్లోకి పందులు వచ్చినాయో చూసాం. ఎన్నిసార్లు మాడవీధుల్లోకి వైసీపీ జెండాలు వేసుకొని కార్లు వచ్చినాయో చూసాం. అంటే ఇవన్నీ కూడా వైలేషన్స్. ఇవే కాకుండా విజిలెన్స్ ఫెయిల్యూర్స్ చూసాం. మొత్తం మందు, మాంసము ఇవన్నీ దొరకటం కూడా చూసాం. ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో మొత్తం అక్కడి నుంచి అల్లరి మూకలన్నింటినీ చెదరగొట్టి కిందకు పంపించారు.
మొత్తం అక్కడ ఏంటంటే కొండ నడకదారిలో ఉన్న షాపులన్నీ కూడా అక్కడ మామూలుగా తిరుపతి స్థానికులు షాపులు పెట్టుకొని ఉంటారు. వాళ్ళందరినీ ఖాళీ చేయించి జగన్మోహన్ రెడ్డి పులివెందుల వాళ్ళని తీసుకొచ్చి పెట్టాడు అక్కడ. మొత్తం అందరూ కడప జిల్లా వాళ్ళే. షాపులు తిరుమలలో షాపులు వాళ్ళవే, నడకదారిలో ఉన్న షాపులన్నీ వాళ్ళవే. వీళ్ళు మామూలు పేద ప్రజలు వాళ్ళందరినీ కొట్టడం, ఎళ్ళగొట్టడం, షాపుని వాడు ఆక్యుపై చేసుకోవటం. దాని నుంచి మద్యం, మాంసం అన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ దొరికేలాగా చేసుకోవటం. ఇది జగన్మోహన్ రెడ్డి సమయంలో తిరుమలలో జరిగిన విషయం. ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో ఒక్కొక్కడికి తొక్కి నారదీసి పక్కకు పడేస్తే మొత్తం తిరుమలలో ఆటోమేటిక్గా ప్రశాంతత వచ్చింది. తిరుమలలో ఆటోమేటిక్గా ఈ మద్యం, మాంసం దొరకడం బంద్ అయిపోయింది. తిరుమల పవిత్రత రెస్టోర్ అయింది. తిరుమల ప్రసాదం క్వాలిటీ పెరిగింది. అన్నప్రసాదాలు భక్తితో తింటున్నారు ప్రజలు. ఎవరు పారేయట్లా. అంతకు ముందర అసలు కడుపులో తిప్పేసేటది వదిలేసేవాళ్ళు. అటువంటిది ఈ రోజున అన్నప్రసాదం కళ్ళకు అద్దుకొని తింటున్నారు. అక్కడ తిరుమలలో ఉన్న హోటల్స్ అన్నిట్లో కూడా ఫుడ్ క్వాలిటీ పెరిగింది. ఇది జరుగుతున్నది అక్కడ. అయితే వైసీపీకి సంబంధించి ఇన్ని ఫేక్ ప్రచారాలు మన గతంలో కూడా చూసాం. ఏదైతే రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆయన కూడా ఏదో తప్పుడు నిర్ణయం తీసుకున్నందుకే తిరుమల తిరుపతి దేవస్థానంపై, ఏడుకొండలపై ఆయన చేస్తున్నటువంటి ఒక ప్రచారాన్నే ఆయన ఇప్పుడు మన మధ్యన లేకుండా అయిపోయారని చెప్పి చాలా వరకు మనం ఆ ప్రచారాన్ని విన్నాం. అంటే మనం ఏంటంటే మనం శాస్త్రీయంగా జరిగేవి మనం మాట్లాడుకుందాం. వెంకటేశ్వర స్వామి మీద నాకు భక్తి లేదు అని ప్రకటించే వాళ్ళ గురించి మనం ప్రస్తావించుకోవటం అనవసరం. మనం వాళ్ళకి ఏది జరిగింది, వ్యక్తిగతంగా జరిగింది అదేని. ఇప్పుడు ఈ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కూడా ఆమె విడుదల చేసిన ఒక వీడియోలో ఇట్లాగే చెప్పారు, వెంకటేశ్వర స్వామిని అబాస్పాలు చేయాలని చూడొద్దురా, చూస్తే మీరు పుట్టగతులు లేకుండా పోతారు అని చెప్పి ఆమె ఆవేశంలో మంత్రి మాట్లాడారు. కానీ మనం ఏంటంటే మనం ఒక జర్నలిస్ట్గా మనం వాటికి అటువంటి విషయాల జోలికి పోకుండా, అంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి తనను తాను కాపాడుకోలేడా? ఈ విశ్వాన్ని కాపాడే దేవుడు, దేవదేవుడు తనను తాను కాపాడుకోలేడా? తనని తాను కాపాడుకోగలడు కాబట్టే గతంలో అట్లా జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం మొత్తం మారిపోయి అసలు అట్లా వెంకటేశ్వర స్వామిని ఒక పవిత్ర భావనతో చూడని వ్యక్తుల నుంచి దానంతటా అదే కాపాడుకునే స్థాయికి తిరుమల వచ్చేసింది. అందువల్ల మనం ఏంటి అంటే మనం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉచ్చం నీచం లేకుండా ఏ టాపిక్ మీద అయితే ఆ టాపిక్ మీద ప్రచారం చేసి, తప్పుడు ప్రచారాలు చేసేసి అసలు భక్తుల మనోభావాలని దెబ్బతీద్దాం, తద్వారా మనం రాజకీయ లబ్ధి పొందుదాం అన్న ఆలోచనతోటే ఉన్నారు వీళ్ళు. మీకు అంత ఈ విషయాలన్నీ ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి 7 కొండలను 3 కొండలు అంటాం, అంత దాకా ఎందుకు జగన్ గారు? జగన్మోహన్ రెడ్డి ఈ పింక్ డైమండ్ విషయంలో ఎంత గొడవ చేశాడు. విజయసాయి రెడ్డి, ఆ వెంకటరమణ దీక్షితులనే అప్పట్లో ఉండేవాడు, అతను వీళ్ళందరూ కలిసి పింక్ డైమండ్ అని చెప్పి మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఎంత అనుమానం రేకెత్తించి భక్తుల మనోభావాలు దెబ్బతీసి వాళ్ళందరూ చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఓటు వేసేలాగా ఒక దుష్ట ప్లాన్ వేసి సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసి అధికారాన్ని కొట్టేశారు. దాని పర్యవసానం ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. మొత్తం ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోయిన పరిస్థితికి వచ్చిన తర్వాత మళ్ళీ
తెలుగు ప్రజలందరూ కూడా మళ్ళీ వచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు గెలిపించుకొని 164 సీట్లు ఇచ్చి ఒక మళ్ళీ తీసుకొచ్చి ఆయన్ని కూర్చోబెట్టుకొని ఇప్పుడు 100 రోజుల పాలన కంప్లీట్ అవుతుంది. మనం 100 రోజుల్లో అసలు ఒక అద్భుతం చూస్తూ ఉన్నాం. మనం అంటే ఎన్ని పరిశ్రమలు వస్తున్నాయి, ఎన్ని కొత్త యూనివర్సిటీలు వస్తున్నాయి, అమరావతి ఎట్లా ఇదవుతున్నది, పోలవరం ఈ వర్షాకాలం అయిపోగానే పోలవరం కన్స్ట్రక్షన్ ఎట్లా స్టార్ట్ కాబోతున్నది, వాటికి ఎట్లా నిధులు ఎట్లా వచ్చేస్తున్నాయి, మనం ఇవన్నీ మన కళ్ళారా మనం చూస్తూ ఉన్నాం. అంటే చంద్రబాబు నాయుడుని రాజకీయంగా ఎదుర్కోవటానికి మొత్తం అబద్ధాలని ఆసరాగా చేసుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అందులో ప్రధానమైన పార్ట్ ఈ తిరుమల సెంటిమెంట్ను వాడుకున్నాడు. ఈ రోజున మళ్ళీ అదే పని చేస్తూ ఉన్నాడు. ఈ రోజున మళ్ళీ ఒక రాష్ట్ర మంత్రి చెయ్యని పనిని అక్కడ చేసింది అని చెప్పి, తిరుమల పవిత్రతకి భంగం కలిగించింది అని చెప్పి ఒక విష ప్రచారం. అంటే వీళ్ళకి ఆ మిస్టర్ రెడ్డికి మరి అసలు వెంకటేశ్వర స్వామి అంటే భక్తి ఉందా? ఆ వెంకటేశ్వర స్వామి అంటే ఒక రకమైన అంటే జనరల్గా మళ్ళాంటి వాళ్ళందరికీ వెంకటేశ్వర స్వామి అంటే ఒక ఆరాధనా భావన ఉంటుంది, ఒక ప్రేమ ఉంటుంది. వెంకటేశ్వర స్వామి అంటే ఒక భయము, భక్తి ఇటువంటివన్నీ ఉంటాయి. మరి వాడు ఈ ఫేక్ ప్రచారం చేసిన వాడికి ఇటువంటివి ఏమన్నా ఉన్నాయా? అంటే ఇంత రాజకీయంగా నువ్వు అన్ని దొంగ పోస్టులు పెడుతున్నావు, దొంగ ప్రచారాలు చేస్తున్నావు, అది వేరే సబ్జెక్ట్. కానీ తిరుమల విషయంలో కూడా నువ్వు దొంగ ప్రచారాలు చేయటం, ఇటువంటివన్నీ తీసుకురావటం, ఇటువంటి జరగని విషయాలను జరిగినట్టుగా చూపించటం. అందుకనే మంత్రి గుమ్మడి సంజయరాణి చెప్పింది, అసలు మీరు వెంకటేశ్వర స్వామి మీద ఇటువంటి పోస్టులు తప్పుడు ప్రచారం చేస్తారా, తప్పుడు పోస్టులు పెడతారా, మీకు అసలు పుట్టగతులు లేకుండా పోతారు మీరని చెప్పి ఆమె ఎంత బాధపడితే ఆ మాట అని ఉంటుంది. అందుకని వీళ్ళు కనీసం రాజకీయం చేయటానికి, రాజకీయం అంటే అదొక వ్యాపారంలాగా చూసే వీళ్ళకి, ఈ పేటీఎం బ్యాచ్ మొత్తానికి కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఈ కాలకేయ సైన్యానికి ఏమీ అర్థం కావట్లా. అంటే వాళ్ళకి దేవుళ్ళే, మరి వాళ్ళ దేవుడు వేరేమో నాకు తెలియదు. కానీ మరి నీ దేవుడు వేరైతే నువ్వు వెంకటేశ్వర స్వామిని ఎట్లయినా వాడుకుంటావా? నీ రాజకీయానికి వెంకటేశ్వర స్వామిని వాడుకుంటావా? గతంలో వాడుకున్నావు, ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టావా? ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. అందుకని జగన్మోహన్ రెడ్డి నిజంగా ఆ ప్రచారం చేయిస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చి సారీ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి ఆ ప్రచారం చేయించకుండా, జగన్మోహన్ రెడ్డికి కాకుండా తెలియకుండా వేరేవాడెవడో చేస్తే ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి ఒక లెటర్ రాయాలి. వీడెవడో మిస్టర్ ఆర్ అని మా పార్టీ పెట్టినట్టు వీడు పోస్టులు పెడుతున్నాడు, వీడిని ఎవరినో కనుక్కొని వీడిని కఠినంగా శిక్షించండి అని జగన్మోహన్ రెడ్డి ఒక లెటర్ రాయాలి. పాయింట్ నెంబర్ 1, అతనే చేయిస్తుంటే క్షమాపణ చెప్పాలి. పాయింట్ నెంబర్ 2, నాకు తెలియదండి అంటే నువ్వు ఒక లెటర్ రాయి ప్రభుత్వానికి. ఈ ఫేక్ ఇది పెడుతున్నాడు మిస్టర్ ఆర్ అనే ఎవడో రెడ్డి, ఆ మిస్టర్ ఆర్ మీద ఎంక్వైరీ చేసి వాడి మీద కఠిన చర్యలు తీసుకోండి అని ఒక లెటర్ రాయి. అప్పుడే నీ పాపానికి నిష్కృతి. లేకపోతే ఇప్పుడు నేను చెప్పిన 2 పనులు చేయకపోతే ఆ పోస్ట్ నువ్వు పెట్టించినట్టే. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఇప్పటికైనా సరే ఫేక్ ప్రచారాలు మామూలు రాజకీయంలోనే కాదు దేవుడి పైన చేయడం అన్నా సరే మానాలని చెప్పైతే కోరుకుందాం. నమస్తే. నమస్కారం.